హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమోటా రసం అయితే ప్రిపేర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇందుకోసం అయితే నేను ముందుగా అయితే గిన్నెలోకి అయితే కొంచెం చింతపండు, 2 టమోటాలు అయితే నానబెట్టి పక్కన పెట్టుకుందాం. టమోటా రసంలోకి మసాలా పొడులు అయితే వేసుకుందాం. ముందుగా అయితే ఒక గిన్నెలోకి అయితే జీలకర్ర అయితే కొంచెం వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం కందిపప్పు, 4 తెల్లబాయలు వేసి దంచుకోవాలి. లోపల ముందుగా నానబెట్టుకున్న చింతపండు, టమోటాలను అయితే బాగా పిసికేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. దాంట్లోకి సరిపడినంత అయితే ఉప్పు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా అయితే గ్యాస్ ఇలా వెలిగించుకొని పొయ్యి మీద దబర పెట్టుకోవాలి. దబర వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ 4 చిత్తాబత్త నలగొట్టుకున్న తెల్లబాయలు, ఎండుమిరపకాయలు అయితే తుంచి వేసుకోవాలి. తర్వాత ఇలా దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి అంతా వేసేసి బాగా అటు ఇటు కలిపేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని అలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా నూనెలో అయితే వాడనిద్దాం. అలా వాడితే రసం అయితే సూపర్ టేస్ట్ అయితే వస్తాయి. మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చాయా ఏందని చెప్పి. ఇందులోకైతే ముందుగా పిసికి పెట్టుకున్న రసం అయితే పోసేసుకొని ఇందులోకైతే మిరపకాయలు, మసాలా పొడి అంతా బాగా వేసి కలిపెట్టాం కదా, ఇదైతే బాగా ఇలా అయితే కిందకి పైకి ఒకసారి బాగా పిసికేసుకుంటే రసం అయితే ఘాటుగా బాగుంటాయి. ఒక 5 నిమిషాలు అయితే అలా ఉడకనిచ్చేద్దాం. దాంట్లోకి సరిపడిన అయితే నీళ్ళన్నీ పోసుకొని కాసేపు అలా ఉడకనిచ్చేసి కాస్త అయితే యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్, సువాసన కూడా బాగుంటుంది. అందుకని మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత నా రసం చూడండి ఎలా తెల్లుతున్నాయో. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అయితే కొంచెం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి. రసం అయితే సూపర్ టేస్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.